సరే, ఇప్పుడు ఈ నెంబరింగ్స్ అన్ని చూడటానికి టెంప్టింగ్ గా ఉన్నాయి, చూస్తానికి ఏదో ప్రవేశపెడతారని అయితే వాళ్ళు అయితే చెప్తున్నారు. పాసిబిలిటీ ఉంటుందా? ఎందుకంటే మీరు దాదాపు గత 5 ఏళ్ల పాటు మీ బడ్జెట్లు అన్నీ కూడా 2,40,000 కోట్లు, 2,20,000 కోట్లు, అప్ టు బిలో 2,50,000 crores, అంటే 2,50,000 కోట్ల రూపాయలు బిలోనే ఉండేది. మీరు పెట్టే బడ్జెట్ కావచ్చు, మీరు హామీలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఉన్నటువంటి రెవెన్యూ లోటు కావచ్చు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన స్థితి కావచ్చు. కానీ ఇప్పుడు దగ్గరగా 3,20,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ని పెట్టారు. ఈ 3,20,000 కోట్ల రూపాయల బడ్జెట్కి సంబంధించి ఎలకేషన్స్ చూసినాయి. ఎందుకంటే రాష్ట్రం దివాలా తీసుంటే, రాష్ట్రం అప్పుల్లో ఉంటే, రాష్ట్రం శ్రీలంక అయిపోతే బడ్జెట్ని తగ్గించాలి కదా. ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు 1,000 రూపాయలు ఖర్చు అయింది అన్నప్పుడు లాస్ట్ ప్రభుత్వంలో అది అప్పు చేసి పెట్టారన్నప్పుడు అది తగ్గించి 800కో 900కో చేయాలి. కానీ ఇప్పుడు దాన్ని 1000 చేశారు కాబట్టి మేము 2,000 కోట్ల రూపాయలు చేస్తామని చెప్పేసి అంటే అది ఎలా పాసిబిలిటీ అయ్యే అవకాశం ఉంటుందా? సార్ ఈ బడ్జెట్ మొత్తం కూడా తప్పులు తడక సార్. ఒక్క మాటలో క్షుణ్ణంగా చెప్పాలంటే సార్, ఈ బడ్జెట్ లో అభివృద్ధి నిల్లు, సంక్షేమం నిల్లు, అప్పులు మాత్రం ఫుల్, నిరాశాజనకం. ఇది నిరుపయోగం సార్ ఈ బడ్జెట్ ప్రజల కోసం. సార్ ఈ బడ్జెట్ లో ఎంత తప్పులు ఉన్నాయనడానికి, ప్రజల్ని ఎంత హింస పెట్టడానికి బడ్జెట్ పెట్టారనడానికి నేను ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను సార్. ఇది పేజ్ నెంబర్ 5 సార్, బడ్జెట్ బ్రీఫ్, వాల్యూమ్ నెంబర్ 5. పైన చూసారా సార్, 27,000 ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ 27,518 కోట్ల రూపాయలు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సార్. సార్ ఇది ఎంత దుర్మార్గం అంటే సార్, వాస్తవంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కోసం ఏదైతే డాష్ బోర్డ్ ఈ రోజు ఇచ్చుంటారు కదా సార్, పోయిన నెల డాష్ బోర్డ్ సార్, ఈ రోజు కూడా పెన్షన్లు ఇచ్చిండు. పోయిన నెల డాష్ బోర్డ్స్ లో రాష్ట్రంలో లబ్ధిదారులు వచ్చేసి 63,59,907 మందికి సామాజిక పెన్షన్లు అందుతున్నాయి సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ 2 లక్షల మందికి కట్టింగ్ సార్ పెన్షన్లు. ఇక 3 లక్షలకు పైగా అర్హులు అప్లై చేసుకున్నా సరే వాళ్ళకి ఇవ్వలేదు సార్. ఇవన్నీ తీసేసినా సరే 32,634.09 కోట్ల రూపాయలు సామాజిక పెన్షన్ల కోసం ఏడాదికి అవసరం సార్. కానీ వీళ్ళు కేటాయించింది అంటే 27,518 కోట్లు వాళ్ళు పెట్టిన బడ్జెట్ సార్. అంటే ఏడాదికి సగటున ఎంత తగ్గించారంటే 5,116 కోట్ల రూపాయలు సార్. అంటే నెలకి 400 కోట్ల రూపాయలకి పైచిలకు వీళ్ళు బడ్జెట్ లో తగ్గించారు. అంటే 10 లక్షల మందికి పైగా పెన్షన్దారుల మెడ మీద కత్తి వేలాడుతుంది సార్. వాళ్ళందరినీ తీసేస్తారా, ఎత్తేస్తారా? వచ్చే ఆర్థిక ఎత్తేయకపోతే మరి బడ్జెట్ లో కేటాయింపు లేదు సార్. బడ్జెట్ లో కేటాయింపులు లేవు కదా. సో దాదాపుగా 10 లక్షల మందికి పైగా సరిపడే కేటాయింపులు బడ్జెట్ లో లేవంటే 10 లక్షల మందికి పైగా సామాజిక పెన్షన్ లబ్ధిదారుల మెడ మీద కత్తి వేలాడుతుంది. ఏదైతే బిగ్ బాస్ సినిమాలో డైలాగ్ ఉంటది, ఒక ప్రాణం పోసే ఒక ప్రాణం తీసే లెవెల్ అయిపోయిందని, అట్లాగా 1000 రూపాయలు పెంచా 10 లక్షల పెన్షన్లు తుంచా లెవెల్ అయిపోయిందంట సార్. ఆ రీతిలో వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం హీరోనా? ఇది మంచి ప్రభుత్వమా లేకపోతే ముంచే ప్రభుత్వమా? చంద్రబాబు నాయుడు గారి హీరోనా లేకపోతే పేద లబ్ధిదారుల పార్టీ విలన అనేది ప్రజలే ఆలోచన చేసుకుంటున్నారు సార్. ఇంకొక జిమ్మిక్ ఏంటంటే సార్, ఇంకా అద్భుతం సార్, తల్లికి వందనం. ఏదైతే ఎలక్షన్స్ లాస్ట్ మొన్న బడ్జెట్ లో కూడా తల్లికి వందనం కింద కొంత నిధులు కేటాయించారు సార్. వాళ్ళు నిధులు కేటాయించినవైతే కేటాయించారు కానీ చేసింది గుండు సున్నా. అదే విధంగా ఈసారి కూడా తల్లులను వంచడం కోసం ఎలక్షన్స్ ముందు ఎట్లాగో వంచారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. పాపం తల్లులందరూ అబ్బా మాకు ఇంట్లో 3 పిల్లలు ఉంటే 45,000 వస్తాయి అని చెప్పి ఆశపడేలా కోట్లు వేశారు సార్. కానీ ఈ రోజు వాళ్ళు కేటాయించిన బడ్జెట్ ఏంటంటే సార్, తల్లికి వందనం పథకం కింద మొత్తంగా 12,450 కోట్ల రూపాయలు అవసరం అయితే వాళ్ళు కేటాయించింది 9,407 కోట్ల రూపాయలు. మరి మిగిలిన పిల్లలందరికీ ఏం చేస్తారండి? మీరిచ్చిన హామీ ప్రకారం దాదాపుగా 5,000 ఏదైతే 3,000 కోట్ల రూపాయలు తగ్గించారు. 3,000 కోట్లు తగ్గించారా? అందులో కూడా ఎంత మందికి ఇస్తారు అర్థం కావట్లేదు. ఇప్పుడు అందరికి ఇస్తారా? లబ్ధిదారులు కోత విధిస్తున్నారు, ఎంతమంది లబ్ధిదారులు కోత విధిస్తున్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను సార్. అదే విధంగా అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తాము పిఎం కిసాన్ కాకుండా అన్నారు. సరే పిఎం కిసాన్ తోటి కలుపుకొని వాళ్ళు ఇచ్చింది ఎంతంటే 6,300 కోట్లు. పిఎం కిసాన్ కాకుండా వాళ్ళు ఇవ్వాల్సింది ఎంత తెలుసా సార్? దాదాపుగా 10,706 కోట్ల రూపాయలు. మరి మిగిలిన 4,000 కోట్ల రూపాయలు ఎంతమంది రైతుల మెడ మీద కత్తి వేలాడదీస్తున్నారు? ఎంతమంది రైతులకి
అన్నదాత సుఖీ భవ అనే పథకం కాస్త అన్నదాత నెత్తిన పంగనామాలు పెడుతున్నారు సార్. సుఖీ భవ కాస్త మెడ మీద కత్తి పెడుతున్నారు. కౌలు రైతులకు కూడా మేము ఇస్తామన్నారు కదా, మరి ఎంతమంది కౌలు రైతులకు ఇస్తారు? 4,000 కోట్ల రూపాయలు తగ్గించారు కదా, మరి ఎంతమందిని మోసం చేయాలనుకుంటున్నారు సార్? ఇక ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్ల రూపాయలతో మేము పెడితే వీళ్ళు విధించారు సార్ 300 కోట్ల రూపాయలు ముష్టి విధించారు. సో ఇది దుర్మార్గం కదా. ఇది కాకుండా సార్ ఇంకా చాలా 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 మాట్లాడాలి సార్. ఉచిత బస్సు కేటాయింపులు నిల్లు. అదే విధంగా ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు ఇస్తాం అంటే నెలకి సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామన్నారు. దానికి కేటాయింపులు నిల్లు. అదే విధంగా ఆటో డ్రైవర్స్ కి, టాక్సీ డ్రైవర్స్ కి, అలాగే లారీ డ్రైవర్లకి వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ పథకానికి కేటాయింపులు నిల్లు. అదే విధంగా ప్రతి నెల నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ పథకానికి కేటాయింపు. అది అసలు ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. అది ఇప్పుడే కాదు, గతంలో కూడా 14లో కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చెప్పారు కదా, అప్పుడు అమలు చేయలేదు, ఇప్పుడు అమలు చేయలేదు. ఇక జాబ్ క్యాలెండర్ కి కేటాయింపులు నిల్లు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇస్తాం, పిఆర్సీ ఇస్తామన్నారు. దానికి కేటాయింపులు నిల్లు. 50 ఏళ్లు దాటిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళల కిందకి మైనారిటీ మహిళలందరికీ కూడా పెన్షన్